హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కార్తీక పురాణం 28వ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా? దుర్వాసుని అవస్థలు. తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక మహాభక్తుని శ్రద్ధని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణునికడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుతూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కాని నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయ తలపెట్టి తిని. కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కడకేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలినైనను ఎంత నిష్ఠగలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు ఇవేమీ పనిచేయలేదు. నన్నీ విపత్తు నుండి కాపాడమని అనేక విధముల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు అని ఈ దుర్వాసముని తెలిసో తెలియకో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడుగాన ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వర్తింపదలిచివైనను ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసముని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి, గాని శరణు కోరువారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసముని ముల్లోకములు తిరిగినను ఇతన్ని వెంటాడుచూనే ఉన్నావు గాని చంపుటలేదు. దేవా సురాసురాది భూతకోటిలన్నయూ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయచాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయములో లోకమంతటికీ తెలియను. అయినను మునిపొంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్నను, శరణు వేడినను ఈ దుర్వాసముని రక్షింపుము అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితిని గాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా. ఈ లోకములో దుష్టశిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములయందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అణచవలెనని ఈ మునిని తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహత్తపస్సాలి. రుద్రతేజము భూలోకవాసులనందరూ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువే మియుగాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటెను కైలాసవతియగు మహేశ్వరుని తేజస్సు కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తొలతూగరు, నన్నెదుర్కొనిన జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థమై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తించుమని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులు ఆలకించి, నేను దేవ గో బ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరమ్మ గలవాడును, నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలను అని అభిలాషకాన శరణుగోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది
అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీ వాటి తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని రక్షించి తన కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగన మొనర్చి, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రం 3 కాలములయందు నెవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకొందురో, ఎవరు పరులను హింసించక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రహ్మహత్య, శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టి వారి కష్టములు నశించి ఇహమందున పరమందున సర్వ సౌఖ్యములతో తొలతూగుదురు. కాన నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను. నీ 12 వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలమందు ఈ మునుపొంగవుని పశక్తి పనిచెయ్యలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది 28వ అధ్యాయం. హరి ఓం. 29వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.